వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీ కల్చర్ టాపిక్ మీద ముఖ్యమైన ప్రశ్నలతో ఆల్రెడీ మనం పార్ట్ 6 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ గా ఈ పార్ట్ 7 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఖమ్మం జిల్లాలోని బయ్యారం శాసనం ప్రకారం కాకతీయులు ఏ వంశస్థులు? ఆన్సర్ ఆప్షన్ 2 దుర్జయ. నెక్స్ట్ క్వశ్చన్, రాజు పొలాలను కౌలుకు చేసుకొని సగం ఆదాయాన్ని రాజుకు చెల్లించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అడపగట్టు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధర్వ విద్యాదేవి అయిన చెల్లవ్వను ఆదరించి మాన్యాలిచ్చిన చాళక్య రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి చాళుక్య భీముడు. నెక్స్ట్ క్వశ్చన్, కరీంనగర్ లోని ఎలిగేడులో బయటపడిన శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని రెండవ భార్య ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లక్ష్మీదేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కాలం నాటికి పద్మానాయక రాజ్యం ఉత్తరాన గోదావరి, దక్షిణాన శ్రీశైలం, తూర్పున కొండావీటి రాజ్యం, పడమటన బహుమని రాజ్యం సరిహద్దులుగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటవ అనపోత నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రదేవుడు యుద్ధాల్లో తనకు సహాయం చేసిన ఏ రాజును ఆనమాగల్లు సామంతునిగా నియమించినాడు? ఆన్సర్ ఆప్షన్ 4 రేచర్ల బేతిరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, వేములవాడలోని శుభధామ జీనాలయముకు మూడో అరికేసరి దానమిచ్చిన గ్రామము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వనికటుపాల. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత ధాతువుల వివరణ కృష్ణ మహారాజా ప్రశస్తి ఉన్న కవి రహస్యంను రాసిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 హలయుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, మూడో కృష్ణుని ఆస్థాన కవి అయిన పొన్న రాసిన రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 శాంతి పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, రాచమల్ల గంగారాజు మంత్రి చాముండా రాయుడు క్రింది ఏ ప్రాంతంలో గోమటేశ్వరుని ప్రతిమను ప్రతిష్ఠించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రావణ బెలగొలలో. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు చాళుక్యులు మొదటి తెలుగు శాసనమైన విప్పర్ల శాసనంను వేయించిన రాజు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి జయసింహుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఓం నమః సిద్ధాయ నమః అనే సూత్రంతో ఏ మతస్థుల విద్యాభ్యాసం మొదలవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 జైనులు. నెక్స్ట్ క్వశ్చన్, శివభక్తి దీపిక గిరిజాది నాయక శతకాలను రాసిందెవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చక్రపాణి రంగనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట రాజు అమోఘ వర్షునికి సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యమేది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత సారం అను సంగీత శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యారణ్య స్వామి. నెక్స్ట్ క్వశ్చన్, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఏ వంశ రాజులతో చేసిన యుద్ధంలో రుద్రమాదేవి మరణించింది? ఆన్సర్ ఆప్షన్ 1 కాయస్థ వంశం. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదట తెలుగులో రాజా వాసనాలను రాయించే ఆచారాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రేనాటి చోళులు.
నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదట తెలుగుకు రాజభాష గౌరవాన్ని ప్రసాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 తూర్పు చాళుక్యులు. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.